ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. అంటే ఇక్కడ దేవుడు మనతో 4వ మాటగా మళ్ళా మనతో మాట్లాడాలని ఉద్దేశించి ఉన్న మాట ఏంటి అంటే, మన భారాలన్నీ కూడా ఆయన మీద మోపాలి. అసలు ఎప్పుడు మనం ఆయన మీద మన భారాలను మోపగలమంటే ఆయన్ని నమ్మినప్పుడు. ఆయన్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు క్రీస్తు మీద మనము మన భారాలన్నీ మోపగలము. రెండవదిగా ఎప్పుడు మనము ఆయన మీద మన భారాన్ని మోపగలమంటే ఆయన్ని మనము ప్రేమించినప్పుడు. మూడవ మాటగా మనం తెలుసుకున్నది, ఎప్పుడు మనము ఆయన మీద మన భారాన్ని మోపగలమంటే ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. ఈరోజు దేవుడు మనతో 4వ మాటగా ఎప్పుడు మనము ఆయన మీద మన భారాన్ని మోపగలము అని అంటే, దేవుని యొక్క సన్నిధిని మనము అనుభూతి చెందినప్పుడు, దేవుని యొక్క ప్రెజెన్స్ని మనము అనుభూతి చెందినప్పుడు. మనము ఎప్పుడు అనుభూతి చెందుతాము అని అంటే, దేవుని మాట, దేవుని మాటనే ఆలకించినప్పుడు, చదివినప్పుడు మనము ఆయన యొక్క ప్రెజెన్స్ని మనము తెలుసుకోగలుగుతాము. నీవు ఎప్పుడైతే వాక్యాన్ని తెరిచి, నీ హృదయం ఎప్పుడైతే భారంగా ఉందో, నీకు ఎప్పుడైతే సంతోషము కలిగిందో, ఎప్పుడైతే నీవు అనుకున్నవి ద్వారాలు తెరవబడ్డాయో, కృతజ్ఞత కలిగి, లేదు బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నీవు ఆయన కోసం ఆయన మీద ఆధారపడాలి అని అనుకున్నప్పుడు, నీకు దారి ఆయనే అయినప్పుడు, ఎప్పుడైతే నీవు వాక్యాన్ని చదువుతావో అప్పుడు నీవు ఆయన ప్రెజెన్స్ని అనుభూతి చెందగలుగుతావు. నీవు ఏ సిచ్యువేషన్లో ఉండి ఆయన వాక్యాన్ని చదువుతావో ఆ సిచ్యువేషన్లోనే దేవుడు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టే నీతో నాతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. అప్పుడు మనం ఆయన యొక్క ప్రెజెన్స్ని అనుభూతి చెందగలం. రెండవదిగా ప్రార్థన. ఎప్పుడైతే పూర్ణ మనసుతో మన హృదయాన్ని దేవునికి అప్పగించి ప్రతిదీ మర్చిపోయి విడిచిపెట్టి మనం ఎప్పుడైతే ఆయనకి మొరపెడతామో అప్పుడు దేవుని యొక్క ప్రెజెన్స్ని మనము అనుభూతి చెందగలం. అలాంటి సమయంలో మన భారాన్ని ఆయన మీద మోపగలం. ఎప్పుడైతే నీవు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దుఃఖంలో, నా శ్రమల్లో ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ఆయన వాక్యం ద్వారా నన్ను నడిపిస్తున్నాడు అని నీవు ఆయన యొక్క అనుభూతిని చెందుతావో అప్పుడు ఆయన మీద భారాన్ని వేయగలుగుతావు. ఎప్పుడైతే ప్రార్థనలో ఆయన మాట్లాడినది అంటే ఆయన నీ మొర ఆలకించి, ప్రార్థనలో నీ మొర ఆయన ఆలకించి నీకు జవాబిచ్చినప్పుడు నీవు ఆయన యొక్క ప్రెజెన్స్ని ఎప్పుడైతే అనుభవిస్తావో అప్పుడు నీవు ఆయన మీద భారాన్ని మోపగలవు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయనని అనుభూతి చెందుతామో, ఆయన వాక్యం ద్వారా, మన ప్రార్థన ద్వారా ఆయన యొక్క ప్రెజెన్స్ని అనుభూతి చెందుతాము, అప్పుడు మనము ఆయన మీద మన భారాలని మోపగలము. ఈరోజు దేవుడు మనతో ఒక్కటే చెప్తున్నాడు, నీవు నన్ను నమ్మి, నన్ను ప్రేమించి, నా మీద విశ్వాసం ఉంచి, నా ప్రెజెన్స్ని నీవు తెలుసుకొని నా మీద నీ భారాన్ని అంతటిని కూడా మోపిన ఎడల నీ జీవితంలో నేను గొప్ప కార్యాన్ని చేస్తాను అని దేవుడు మాట ఇస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో ఒక మాట చెప్పాడు అంటే అది ఎన్నటికీ అబద్ధము కాదు, వ్యర్థముగా పోదు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుడు మనతో చెప్తున్న మాట ఒక్కటే, నీవు నన్ను నమ్మి
నన్ను ప్రేమించి నా మీద విశ్వాసం ఉంచి నా మార్గాన్ని నువ్వు కైకుంటూ నాకు నువ్వు మొరపెడుతూ ఉన్న ఎడల నీ భారాలన్నిటి నా మీద ఎప్పుడైతే నీవు మోపుతావో, ఎప్పుడైతే నీ హృదయంలో ప్రశాంతత కలుగుతుందో అప్పుడు నేను నీ జీవితంలో కార్యాలని చేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.